సైన్స్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు. చనిపోయిన దేహానికి ఉన్న తలను తీసి బతికి ఉన్న దేహం తలను అంటించనున్నారు. ఈ ఆపరేషన్ 2017లో జరగనుంది. ఇదే కనుక జరిగితే చరిత్రలో ఓ షాకింగ్ ఘట్టానికి తెరలేచినట్లే. మరి అదెలా సాధ్యం? అసలు ఎవరు అంత సాహసానికి పూనుకుంటారు? ఎక్కడ జరుగుతోంది అనే షాకింగ్ విషయాలపై ఓ స్మార్ట్ లుక్ వేయండి. రష్యాకు చెందిన వాలరీ స్పిరిడోనోవ్ అనే వ్యక్తి ఈ ఆపరేషన్కు సిద్ధమయ్యాడు. ఎంతో ప్రమాదకరమైన ఈ చికిత్సను తీసుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చానని చెబుతున్నారు. బెడ్డింగ్నింగ్ హాఫ్మన్ అనే అరుదైన నాడీ కండరాలు క్షీణత వ్యాధితో బాధపడుతున్న వాలరీ జీవితం కుర్చీలకే పరిమితమైంది. ఈ వ్యాధి బారిన పడిన వారు యుక్త వయసు రాగానే మరణిస్తారు. దీంతో వాలరీ కొత్త జీవితం కోసం ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు నా ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుంది. చావు నా దరికి చేరేలోపు నేను వేరే దేహానికి వెళ్లాలనుకుంటున్నాను. నా తలను వేరే దేహానికి అమర్చుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్నానని తెలిపారు. ఈ ఆపరేషన్ విజయవంతమైతే చరిత్రలో తొలి వ్యక్తిగా వాలరీ అరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదే ఫెయిల్ అయితే తిరిగిరాని లోకాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ ఎవరు చేస్తున్నారంటే, ఇంతకు ముందు నా తలను కత్తితో నరుక్కొని మళ్లీ ఆరోగ్యకరమైన దేహానికి అతికించుకోగలనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సెర్జియో కానెవెరో సహకారంతో ఇటలీకి చెందిన సర్జన్ ఫ్రాంకెన్స్టైన్ ఈ సర్జరీ నిర్వహించనున్నారు. ఈ ఆపరేషన్ 2017లో జరిపేందుకు వైద్యులు ఇప్పటి నుంచే అన్ని కసరత్తులు చేస్తున్నారు. 2017 క్రిస్మస్ రోజున ఈ ఆపరేషన్ కి ప్లాన్ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ కి పేరు ఏం పెట్టారో తెలుసా? హెవెన్ క్లుప్తంగా హెడ్ అనాస్తో మోసిన్ వెంచర్ అని పెట్టారు. స్వర్గానికి నీకు దారులు చూపిస్తున్నామంటూ ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు దాదాపు 14 మిలియన్ పౌండ్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 122 కోట్లు. ఇక ఈ అరుదైన సర్జరీకి చైనా వేదిక కానుంది. 36 గంటల పాటు సాగనున్న ఈ ఆపరేషన్ లో 150 మంది డాక్టర్లు, 100 మంది నర్సులు పాల్గొననున్నారు. ఈ ఆపరేషన్ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్న థియేటర్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్జరీలో భాగం కానున్న దేహాన్ని, అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత 4 వారాల పాటు పేషెంట్ కోమాలోనే ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత అతను మాట్లాడడం, అలాగే నడక అన్ని మామూలుగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ తరహా సర్జరీ ఇంతకు ముందు జంతువులపై ప్రయోగించారు కూడా. 1970లో ప్రయోగాత్మకంగా కోతిపై నిర్వహించగా అది 8 వారాల పాటు జీవించింది. ఆ తరువాత దేహానికి తలకు సెట్ కాకపోవడంతో కోతి చనిపోయింది. మరి ఇదే జరిగితే సైన్స్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి తెర లేచినట్లేనని డాక్టర్లు, సైంటిస్టులు చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది అప్పటిదాకా వేచి చూడాల్సిందే. మీరు ఈ వీడియో గురించి ఏం చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.